ప్రజాప్రభుత్వం అంటే ఇప్పుడు అందరూ వ్యక్తుల సమూహం ఇది. పార్టీలకు అతీతంగా ఏర్పడేది ప్రజాప్రభుత్వం. ఎక్కడి నుంచి ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి నిరోధకము, అడుగడుగున ఈ రాష్ట్రాన్ని రకరకాల మెజార్టీ వర్గమైన హిందువులను అవమానించడము అంటే సింపుల్గా చెప్తున్నాను కదా. రంజాన్కు నెల రోజులు షాప్ 24 అవర్స్ ఎందుకండి? రాత్రిలో సంఘ విద్రోహ శక్తిని తిరగాలన్న రోజుల మీద ఏం అవసరం ఉంటుంది? ఒక పండగ అంటే 3 రోజులు ఉంటుందండి. 3 రోజుల ముందు ఏదైనా షాపింగ్, ఏదైనా వస్తువులు కొంటారు, 3 రోజులు ఫ్రీ అండి టైమింగ్. లేదు ఈ నిండలకి ఎండాకాలం పిల్లల ఉసురు పోసుకుంటే ఎందుకండి రేవంత్ రెడ్డి? నువ్వు కావాలనుకుంటే ఉర్దూ మీడియం పెంచుకో, సెపరేట్ మళ్ళీ ఒక సిలబస్ పెట్టుకుని ఎగ్జామ్స్ పెట్టుకో. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం మధ్యతరగతి అంటే హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారు అడుగడుగున. ఒక్కడైనా కనబడ్డాడండి కుంభమేళలో? రేవంత్ రెడ్డి కనబడ్డా? కేసీఆర్ కనబడ్డా? కుంభమేళలో కనబడ్డా? ఇప్పుడు చూడిగా రేపటి నుంచి ఇఫ్తార్, క్రిస్మస్ రాంగనిక హలిలోయ. ఈ దుర్మార్గులండి, ఇది హిందూ ద్రోవులు. హిందూ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఒక కేసీఆర్ చూసారా? రేవంత్ రెడ్డి చూసారా? కుంభమేళలో 66 కోట్ల మంది స్నానాలు చేస్తే ఈరోజు మెజారిటీ ప్రజలమైన మన హిందువుల 80% ఉంటే కనీసం గౌరవించడానికి, ఈ జాతిని అభిమానించడానికి కనీసం కూడా పోలేదు. అంటే ఇది ఒక రకంగా మెజారిటీ ప్రజల విద్రోహ ప్రభుత్వం, వ్యతిరేక ప్రభుత్వం మాత్రం ఉండదండి. ఇది అంటే ప్రజలు అట్లా అనుకుంటున్నారు. మమ్మల్ని ద్రోహం చేసిన పార్టీ, మమ్మల్ని మోసం చేసిన పార్టీ, మమ్మల్ని నమ్మించి గొంతు కోసిన పార్టీ వచ్చే నెలలో పెన్షన్లు పెంచుతున్నాడు, అందరికీ రుణమాఫీ అన్నాడు, మహిళలకు 2500 అన్నాడు, ఇట్లా రకరకాల ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. అన్ని అరచేతిలో వైకుంఠం చూపి ఈరోజు తెడ్డు చూపిస్తున్నాడు. ఈ ప్రభుత్వ ద్రోవులు ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజల అభిప్రాయం. అది ప్రజాస్వామ్యయుతంగా దించాలని మేము అనుకుంటున్నాం. ప్రజల క్షేమం ఇక్కడ కావాల్సిన. తెలంగాణకి ఏదైతే 10 సంవత్సరాలు ఆ అవినీతి ప్రభుత్వము, అహంకారి ప్రభుత్వము, నియంత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్ది ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రజాప్రభుత్వంలో.